అందరికీ నమస్కారం. మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఆలు 65. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఆలు నేను మంచిగా చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి శుభ్రం కడిగి ముక్కలు కట్ చేసుకొని వేడి నీటిలో ఉడకబెట్టానండి. కొంచెం పొద్దునగానే ఉడకబెట్టాను. ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి 65కి ఏం కావాలి, ఆలు 65కి ఏం కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది కూడా చూపిస్తాను. జొన్న పిండి, మైదా పిండి, పెరుగు, ఉల్లిపాయ, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కలర్ అండి. ఫుడ్ కలర్ మనకు అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక నిమ్మకాయ చెక్క, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ 2 తీసుకున్నాను, కొత్తిమీర. ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఒక ప్లేట్ తీసుకొని ఈ బాయిల్ చేసిన ముక్కల్ని అంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని ఇలా తీసుకొని ప్లేట్లోకి జొన్న పిండి అండి, జొన్న పిండి తీసుకొని మీరు ఎంత చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. నేనైతే ఈ ముక్కలకి ఇంత తీసుకున్నాను. కొంచెం సాల్ట్, మనం సాల్ట్ కూడా ఎవరు కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. నేను తగినంత వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా ఇలా ముక్కలకి పట్టేటట్టు చేసుకోవాలి. కొంచెం కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా చిలికించుకోవాలండి. ఎందుకంటే పౌడరు మనం కొంచెం మరీ మెత్తగా ఎందుకు వద్దు అన్నాను అంటే ఈ ముక్కలు మరీ మెత్తగా ఇప్పుడు ఇలా కలుపుకునేటప్పుడు మొత్తం మనకి ముక్కలంతా ఇరిగిపోయినట్టు అయిపోతాయండి. కొంచెం పొదునుగా అయితే ఇవి మంచిగా ఇలా ఉంటాయన్నమాట, క్యూబ్స్ లాగా. ఇలా కలుపుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకొని ఇదంతా మంచిగా పట్టేటట్టు కొంచెం నేను నీళ్ళు చిలకరిస్తున్నాను. నేను ఈ రెసిపీ వీడియోస్ వచ్చేసి ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏమన్నా కొద్దిగా తప్పులు ఉన్నా సరే ఏమనుకోకండి. కొంచెం ఇదిగోండి, ఇదంతా మంచిగా కలిపేసుకున్నాను, ముక్కలకి పట్టింది. ఇంకా కొంచెం పిండి ఉండిపోతే ఓకే. ఇప్పుడు ఏంటి అంటే దీన్ని మంచిగా ఆయిల్ కాగిన తర్వాత అండి ఆయిల్లో వేసుకొని మంచిగా వీటిని రెడ్ కలర్ అంటే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. వీటిని నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కదండి, మరి నాకు మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తానండి. మంచిగా హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్, వీటి గురించి నేను మంచి ప్లాన్ చేస్తున్నాను. అదే అనుకుంటున్నానండి, వీక్లీ 2 times వీడియోస్ పెడదాము. మంచిగా ఆలోచించి చాలా మంచి వీడియోస్ పెడదాము. రోజు ఇలా కంటే కూడా వీక్లీ 2 times పెట్టే వీడియోస్ కూడా చాలా మంచిగా అందరికీ ఉపయోగపడేటట్టు పెట్టాలి అనేది నా ఆలోచన అండి. ఇంకోండి, ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో అనేది మనం ఒక ముక్క వేసి చూసుకుందాం. ఓకే, కాగింది.
ఇవి కొంచెం 2 టైమ్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అండి, వేపుకోవచ్చు. కానీ నేను ఒక్కసారిగా వేసేస్తున్నాను. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. బంగాళదుంపలు ఇలా వేగాయండి. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితే ఇంకా బాగుంటుంది. ఇంకా టైం పడుతుందండి, ఒక 2 నిమిషాలు. గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చేసిందండి, చక్కగా కలర్లోకి మంచిగా. ఇదిగోండి తీసేస్తున్నాను. టిష్యూస్ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ కొద్దిగా ఆయిల్ ఉన్నా సరే టిష్యూస్ తీసుకుంటే. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి చూసారా. ఇప్పుడున్న సిచ్యువేషన్కి బయట ఫుడ్ కంటే కూడా మంచిగా ఇలా ఇంట్లో చేసి పిల్లలకి పెడుతూ ఉంటే చాలా టేస్టీ ఫుడ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి, ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చూపించి చెప్పండి. ఇప్పుడు ఈ ఆయిల్ నేను పక్కకు పెట్టేస్తున్నానండి. నేను ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా హీట్ ఎక్కినట్టుందండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి బాగా వేగాలండి. అంటే మరీ ఎర్రగా వచ్చేయద్దు, కొంచెం లైట్గా ఇవి పచ్చివాసన పోయే వరకు ఉంచితే చాలు, వేగితే చాలు. చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ చక్కగా వేగాయండి. మరీ రెడ్గా కూడా అవ్వకూడదు ఆనియన్, ఎందుకంటే కొంచెం తీయదనం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఒక రెబ్బ మంచిగా కరివేపాకు కడిగి పెట్టానండి, దీన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇవ్వండి జీలకర్ర పొడి వేసేస్తున్నాను. ధనియాల పొడి, గరం మసాలా, కారం మీరు ఎంత తినగలరు అనుకుంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి, దాన్ని బట్టి. ఇందాక మనం అది మైదా పిండి, జొన్న పిండి కలుపుతున్నప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసాము. ఇప్పుడు ఈ రెసిపీలో పెరుగు వేస్తున్నాను. చిలికి పెట్టుకున్న పెరుగు వేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు.
ఇది ఏమీ అంత అవసరం కాదు, కానీ మంచి కలర్ఫుల్గా కనబడడం కోసం అని చెప్పి నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఆపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం వేయించిన ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా, వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు, దాన్ని ఇప్పుడు పెరుగు వేసాం కదా ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని, పెద్ద హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దీన్ని చక్కగా ఈ ఉన్న వాటర్ ఉంది కదండి అదంతా అబ్జర్వ్ చేసుకోవాలి, అదంతా పీల్ చేసుకోవాలి మసాలా ఇదంతా. అందుకని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. మంచిగా హై ఫ్లేమ్ మీద ఇదంతా పీల్ చేసుకోవాలండి. పెరుగు ఈ మసాలా మొత్తం ఈ ముక్కలు బంగాళదుంప ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాపీగా మంచిగా రుచికరమైన ఆలు 65 రెడీ అవుతుంది. ముందు మొత్తం చక్కగా అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకోండి, అన్నీ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే చాలా సింపుల్ అండి. అన్నీ తెచ్చుకొని మొత్తం హ్యాపీగా ఏమేం కావాలో అవి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం అన్నీ ప్రిపేర్గా పెట్టుకుంటే హ్యాపీగా మొత్తం కలిపి ఒక ½ అన్ అవర్ కూడా పట్టదండి. ఇప్పుడు అంతా అది పీల్ చేసుకుంది కదండి. ఇప్పుడు ఆకు చెక్క నేను గింజలు తీసి పెట్టాను, ఆయన లోపల ఉన్నట్టున్నాయి. ఆకు చెక్క నిమ్మకాయ మంచిగా రసాన్ని పిండేసేయాలి. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. ఆలూకి మొత్తం మంచిగా మసాలా అంతా పట్టిందండి. ఆ పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా హ్యాపీగా మొత్తం అంతా పట్టేసింది. ఇప్పుడు ఏంటంటే మంచిగా కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే అండి. ఆలు 65 రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టేస్టీ అయిన ఆలు 65 మీ పిల్లలకి పెట్టి ఎంజాయ్ చేయండి. మీరు కూడా తిని ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉంది ఏంటి అనేది తెలియచేయండి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఎంత అప్పులు వచ్చినా సరే మీరు చెప్పండి. రెసిపీ అనేది ఫస్ట్ టైం చేశాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.